లండన్ నుంచి వచ్చాను. ఓ హాయ్. హలో. మీరు ఇండియాకు వచ్చారని ఇక్కడే ఉంటారని శివగామి చెప్పింది. ఐమ్ అర్జున్. శివగామి నాకు కూడా మీ గురించి చెప్పింది. మీ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ కూడా చాలా చూశాను. నేను శివగామి లండన్లో చదువుకున్నాం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ. అవునవును, మీరు చాలా క్లోజ్ అని చెప్పింది. ఎంత క్లోజో అంత గొడవ పడుతూ ఉండేవాళ్ళం. శివగామి ఈ విషయం నాకు చెప్పలేదు. ముందు కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. శివగామి చాలా మంచిది, కానీ చిన్న చిన్న లోపాలు శివగామిని మిగతా వాళ్లతో మింగిల్ కాకుండా చేస్తాయి. శివగామికి ఈగో ఎక్కువ. తను ఏం కావాలనుకుంటుందో అదే జరగాలనుకుంటుంది. తనకు కావాల్సింది ఎలాగైనా సాధిస్తుంది. ఈగోతో పాటు అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి విపరీతమైన ప్రేమ, ఒక్కోసారి అసాధారణంగా ప్రవర్తించడం రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. అందుకే ఈ క్షణం బాగున్న వాళ్ళం, ఇంకో క్షణంలో గొడవ పడేవాళ్లం. తనని బేర్ చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ కదా. మీరు చాలా గ్రేట్. ఇన్ని సంవత్సరాలు మీరు శివగామితో అడ్జస్ట్ అయి బ్యాలెన్స్డ్గా ఉన్నారు అంటే మిమ్మల్ని మెచ్చుకుని తీరాల్సిందే. తనతో ఉండడానికి చాలా సహనం కావాలి. అలాంటిదేం లేదు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ శివగామి. నిజానికి నేనే శివగామిని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. శివగామి నన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు. దీంతోనే అర్థమవుతుంది కదా మీరు ఎంత గ్రేట్, ట్రూ జెంటల్మెన్. ప్లీజ్ శివగామి గురించి మీరు అలా మాట్లాడకండి. ఇట్ హర్ట్స్ మీ. శివగామి నా పాలిట దేవత. మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ విషయం చెప్పలేదు. మీకన్నా ముందు నుంచే నాకు శివగామి తెలుసు. పరిచయం, ఫ్రెండ్, రూమ్మేట్ కూడా. ఆ సాన్నిహిత్యంతో చెప్పాను అంతే.